హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో స్పీడ్ ఇంకా వెలాసిటీ యొక్క న్యూమరికల్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే సార్. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎన్నైతే న్యూమరికల్స్ ఇస్తానో ఇది చూడండి, ఇక్కడ నోట్లో రాశాను. ఇన్ ఆల్ న్యూమరికల్స్ కన్సిడర్ స్పీడ్ యాజ్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఓకేనా? ఓకే సార్. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైతే స్పీడ్ వస్తుందో అది యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. స్పీడ్ అంటే అందరు తెలిసిన విషయమే సార్, డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ అంటే సార్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. అవును. డిస్టెన్స్ అంటే ఎక్స్ తీసుకుంటున్నా, టైం అంటే టీ తీసుకుంటున్నా. డిస్ప్లేస్మెంట్ అంటే డెల్టా ఎక్స్ తీసుకుంటున్నా, టోటల్ టైంని డెల్టా టీ తీసుకుంటున్నా. ఓకే, అందరికి తెలుసు కదా ఈ విషయం. ఓకే బేటా. సో న్యూమరికల్ స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్, రైట్. సో స్టార్ట్ చేసేద్దాం. సో నేను కొంచెం ఇది రబ్ చేసేస్తాను బేటా. ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ క్వశ్చనే, చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో. సో మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను నేను. ఓకే రైట్. సో ఏ కార్ travels 10 meters 20 meters distance. A car travels 20-meter distance in 20 seconds. Okay na? Okay sir. Find the time taken by the car to cover 8-meter distance. Okay na? అర్థమైందా? A car travels 20-meter distance in 20 seconds. అరే ఓకే, ఇక్కడ 20 meters ఉంది కదా, 20 meters ఇన్ 10 seconds తీసుకుందామా? ఓకేనా? ఓకే సార్, 10 seconds తీసుకుందాం. రైట్. సో ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు కవర్ 8 meters distance. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, మీకు ఆప్షన్స్ ఇస్తాగన్నా కదా. ఆప్షన్ ఏ 4 seconds, ఆప్షన్ బి 8 seconds, ఆప్షన్ సి 5 seconds, ఆప్షన్ డి 2 seconds. సో వచ్చేసిందా బేటా? ఆన్సర్ వచ్చేసిందా? సాల్వ్ చేయాలా? ఎస్ సార్, రైట్. నేను చేస్తున్నా. సో చూడండి, డయాగ్రామ్లో ఏ విధంగా రాస్తామో. ఒక వ్యక్తి కార్లో ట్రావెల్ చేస్తున్నట్టు కదా. ఏ కార్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి అనుకుందాం. ఎంత బేటా డిస్టెన్స్? సార్ 20 meters ఇచ్చారు. ఓకే. సో ఎంత టైం పట్టింది బేటా? ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి 10 seconds పట్టింది. ఓకేనా? ఎస్ సార్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే 8 meters అంటే ఇక్కడ వరకు కదా. 8 meters డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి తనకు ఎంత టైం పట్టింది అన్నదే క్వశ్చన్లో అడిగాడు. ఓకేనా? వచ్చేసిందా మీకు? రైట్. సో చూడండి, మనకు స్పీడ్ ఫార్ములా ఏంటంటే, స్పీడ్ది ఫార్ములా ఏంటి? స్పీడ్ని నేను v లాగా ఇండికేట్ చేస్తున్నా. ఓకేనా? రైట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ సార్ డిస్టెన్స్ బై టైం. అవునా? అవును. సో డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు సార్? 20 meters. ఎంత టైంలో సార్? 10 secondsలో. సో సార్ స్పీడ్ వచ్చేసి 2 meters per second. అవునా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు 8 meters డిస్టెన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేసిండు కనుక్కుందాం. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్? డిస్టెన్స్ బై టైం. అవునా? అవును. స్పీడ్ ఎంత వచ్చింది? 2. డిస్టెన్స్ ఎంత వచ్చింది? క్వశ్చన్లో ఇచ్చింది కదా 8. సో అపాన్ టైం కదా. ఎస్ సార్. టైం ఈక్వల్ ఎంత? 8/2, దట్ ఈస్ 4. అవునా కదా? సో ఈ వ్యక్తి 4 secondsలో 8 meter డిస్టెన్స్ని ట్రావెల్ చేసిండు. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇక్కడ సార్ మీరు 2 meters ఎందుకు తీసుకున్నారు స్పీడ్ని? ఎందుకనంటే క్వశ్చన్లో నేను ముందే అన్నా నోట్లో, ఏంటి? కారు స్పీడ్తో వెళ్తుంది. ఆ స్పీడ్ని ఏ స్పీడ్ తీసుకోవాలన్నా? యూనిఫామ్ స్పీడ్ అన్నానా లేదా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్ ఎక్కడైనా మూవ్ కానివ్వండి, దాని యొక్క స్పీడ్ ఎంత? 2 meters per second. ఇక్కడ ఎక్కడన్నా కానివ్వండి. ఓకేనా? రైట్. సో స్పీడ్ ఎంత? 2 meters per second. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలా? ఎస్ సార్. సో ఇది రబ్ చేసేస్తున్నా బేటా నేను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే, ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 5/3 times. చూడండి, ఏ కార్ రాస్తున్నాను. ఏ కార్ ఇంక్రీజెస్ its
speed by 5/3 times of first car. Okay na? A car increases its speed by 5/3 times of first car. Okay na? Okay. Find the percentage change in time. సార్ ఇదేంటి సార్ కొత్తగా ఉంది పర్సంటేజ్ చేంజ్ అని చెప్పేసి అంటున్నారు, అవునా కదా? ఎస్ సార్. సో పాతదే బేట, అది కొత్తగా అంత ఏం లేదు. సో కొంచెం డిఫరెంట్ అనమాట అంతే. సో ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 5/3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కార్. అంటే సార్ ఇక్కడ 2 కార్స్ ఉన్నాయా? అవును బేట, 2 కార్స్ ఉన్నాయి. అయితే సెకండ్ కార్ యొక్క స్పీడ్ని V2 అనుకుందాం. అతను ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యిండు? 5/3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కార్తో బయలుదేరుతున్నాడు, అవునా కదా? యాజ్ ఆర్ నో? క్వశ్చన్లో ఇచ్చిండేంటి? ఈ సెకండ్ కార్ 5/3 టైమ్స్ ఫస్ట్ కార్ యొక్క స్పీడ్తో సమానము అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చిండు. ఓకేనా? ఈ కార్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 5/3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కార్. అవును సార్, కరెక్టే మీరు రాసింది. V1 అంటే ఏంటి? ఫస్ట్ కార్ యొక్క స్పీడ్. అయితే క్వశ్చన్లో ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైమ్ అని చెప్పేసి అన్నాడు కదా? ఎస్ సార్. అయితే నేను ఆప్షన్స్ ఇవ్వాలా ఇక్కడ మీకు? యాస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఆప్షన్స్ ఏ ఇస్తున్నా, మీరు ట్రై చేయండి. ఇంక్రీజ్ బై 60%, డిక్రీజ్ బై 60%, ఆప్షన్ సి ఇంక్రీజ్ బై 1.66%, ఆప్షన్ డి డిక్రీజ్ బై 40%. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఓకే, రైట్. సో ఏ ఆప్షన్ వచ్చిందో చెప్పండి, ఏదైతే వచ్చిందో. ఓకేనా? రైట్, చెక్ చేసుకుందాం. సో సాల్వ్ చేయాలా? చేస్తున్నా. రైట్. A car is increasing its speed by 5/3 times of first car. Okay. Find percentage change in time. అయితే గుర్తు పెట్టుకోండి బేట, పర్సంటేజ్ చేంజ్ యొక్క ఫార్ములా ఏంటంటే T2 minus T1 by T1 into 100. ఓకేనా? ఇది మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి బేట. ఓకే సార్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం అంటే ఇదేనా? అవును బేట, ఇది దాని యొక్క ఫార్ములా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం యొక్క ఫార్ములా. సార్ ఓన్లీ మన ఫిజిక్స్లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం మాత్రమే ఉందా? వేరే కూడా ఉన్నాయా? వేరే కూడా ఉన్నాయి బేట. అగర్ మీకు క్వశ్చన్లో మాస్ అడిగితే పర్సంటేజ్ చేంజ్ ఇన్ మాస్ అని అంటే ఇక్కడ ఈ విధంగా రాయాలి అంతే. ఓకేనా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ అని అడిగితే ఈ విధంగా. ఓకేనా? x2 - x1 by x1. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటి సార్? టైం అడిగింది కదా, టైం రాసేద్దాం. T2 minus T1 by T1. అవునా కదా? ఏదన్నా ఉండండి, ఏదన్నా అడిగింది అండి. ఓకేనా? అంటే జనరల్గా ఈ ఫార్ములా అనమాట. ఓకేనా? ఓకే, రైట్. సాల్వ్ చేస్తారా? రైట్, సాల్వ్ చేయండి బేట. వచ్చేసిందా? నేను సాల్వ్ చేయాలా? రైట్, చేస్తున్నాను. ఓకే, ఇది చూడండి నాన్న. ఇప్పుడు మనకు ఈ స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటో తెలవాలి, ఎందుకంటే క్వశ్చన్లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైమే అడిగింది కాబట్టి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ సార్, ఇదైతే మాకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైమ్ సార్, తెలుసు. సో సార్ దీన్ని V2 by V1 ఈజ్ ఈక్వల్ టు T1 by T2 రాసుకోవచ్చు. ఇది తెలుసు కదా బట్ చిన్న పిల్లలు కదా, జనరల్ పాయింట్ కదా. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉన్నప్పుడు ఇదైతే వస్తుంది కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా? అవసరం లేదు సార్, ఇదైతే మాకు వచ్చు. రైట్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఫైనల్లీ చూడండి, V2 by V1 దీనిలో నుంచి చూడండి బేట, ఈ V1 కింద రాయండి, ఏమొస్తుంది? V2 by V1 ఈజ్ ఈక్వల్ టు, ఈ V1 కింద రాస్తున్నా 5/3 వచ్చింది కదా. అవును సార్. సార్ V2 by V1 5/3 రాసేసేయండి, అయిపోతుంది. ఓకే, 5/3 ఈజ్ ఈక్వల్ సార్ ఇక్కడ T1 by T2 ఉంది. ఓకే, దీన్ని రెసిప్రోకల్లో రాస్తున్నా, రివర్స్లో T2 by T1 ఏమవుతుంది బేట? సార్ అది 3/5 అవుతుంది, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి నాన్న, T2 ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొచ్చింది? 3/5 T1 వచ్చింది, అవునా కదా? ఎస్ సార్. అయితే ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుందా? అవును బేట, అంతే, సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఏమొస్తుంది చూడండి, ఇది రబ్ చేసేస్తున్నా. సో కింద రాస్తే కనిపించదని చెప్పేసి రబ్ చేసేస్తున్నా. ఓకేనా? ఓకే. సో ఆప్షన్ డి ఏమి ఇచ్చాను బేట నేను? డిక్రీజ్ బై 40% కదా, డిక్రీజ్ బై 40%, అది రబ్ చేసేస్తాను నేను. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, T2 ఎంత సార్? 3/5 T1 మైనస్ T1 అపాన్ T1 ఇంటూ 100. ఓకే, సరే సార్. సార్ దీనిలో T1 కామన్ తీసుకోండి, తీసుకున్నా. ఇక్కడ 5 అనేది ఎల్సిఎం కదా, అవును బేట.
3 minus 5 by 5 upon ఈ t1 into 100. అవునా? అవును సార్. ఇది పోయింది సార్. ఓకే, ఇది ఎంత వచ్చింది బేటా? -2/5 into 100. అవునా కదా? ఎస్ సార్. సార్ 5 2 10, ఇది 20 వచ్చింది. సో ఫైనల్లీ -20 2 40. సార్ -40 వచ్చింది అంటే మైనస్ అంటే బేట డిక్రీజ్ అని చెప్పేసి ఇండికేషన్. ఓకేనా? మైనస్ అంటే డిక్రీజ్, ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 40%. ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. సార్ ఇక్కడ ఇన్ కేస్ ప్లస్ ఉంటే దాన్ని మనం ఇంక్రీజ్డ్ బై అనాలి. మైనస్ వచ్చింది కాబట్టి డిక్రీజ్ బై. ఓకేనా? అర్థమైందా? సింపుల్ కదా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఇప్పుడు చూద్దాం బేటా నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్లో ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 5/3 టైమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ 2 కార్లు ఉన్నాయని చెప్పేసి మనం గెస్ చేయాలి కదా. ఇంక్రీజెస్ స్పీడ్ బై 5/3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కార్. ఓకేనా? ఎస్ సార్. సో V2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు? 5/3 టైమ్స్ ఆఫ్ V1. ఇదైతే తెలిసిపోయింది కదా. క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం. అవునా? ఎస్. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది వచ్చిన తర్వాత టైంకి రిలేషన్ ఏది? V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అవునా? అవును సార్. సో నెక్స్ట్ సాల్వ్ చేయగానే మీకు ఆన్సర్ వచ్చేసింది. లాస్ట్లో దీంట్లో పెట్టేస్తే అది ఆన్సర్ కదా. ఎంత? -40 అంటే డిక్రీజ్ బై 40%. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఎవరికైతే ఈ ఆన్సర్ వచ్చిందో వెల్ డన్. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మీకు ప్రతి క్వశ్చన్లో ఆప్షన్స్ ఇస్తాను. ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి అన్న. ఓకేనా? ఓకే ఓకే, ఎస్. సో చూడండి అన్న. సో క్వశ్చన్లో ఏంటంటే ఏ కార్ డిక్రీజెస్ its speed by 40%. A car decreases its speed by 40%. Then find the percentage change in time. మళ్ళీ సేమ్ క్వశ్చన్ సార్. సార్ ఇక్కడ అక్కడైతే టైమ్స్ అని చెప్పేసి అన్నారు, ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ అంటున్నారు. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్నారు. సార్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ అయితే నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకేనా? ఆప్షన్స్ ఒకటి వచ్చేసి ఇంక్రీజ్ బై 60%, ఇంకోటి డిక్రీజ్ బై 60%. ఆప్షన్ సి 66.6% ఇంక్రీజ్ అనుకుందాం. డి ఇక్కడ రాస్తున్నా 66.66 డిక్రీజెస్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకేనా? ఎవరికైతే వస్తుందో వీడియో పాజ్ చేసి సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోండి. సో క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక డిక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 40% ఆఫ్ ఫస్ట్ కార్ అనమాట. ఎప్పుడైతే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయో అక్కడ 2 కార్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. డిక్రీజెస్ అన్నా ఇంక్రీజెస్ అన్నా అని చెప్పేసి వచ్చినప్పుడు అక్కడ 2 ఉంటాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఇటువంటి న్యూమెరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అంటే క్వశ్చన్లో ఇంక్రీజ్ బై 50% అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఈ పర్సంటేజ్ 100 కదా బేట, 100తో కంపేర్ చేయాలి. సో 100 + 50 ఎంత? 150 తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఇంక్రీజ్ బై 60% అనుకోండి. అప్పుడు ఏమంటారు సార్? 100 + 60 ఇది అవుతుంది 160 సార్. అవునా? వెరీ గుడ్, కరెక్ట్ బేటా. అయితే డిక్రీజ్ బై 20 అన్నాడు అనుకోండి, మళ్ళీ 100తోనే కంపేర్ చేయాలి. 100 - 20 బేటా. ఇప్పుడు డిక్రీజ్ అయింది కదా సార్, ఎంత వస్తుంది? 80. ఓకేనా? వెరీ గుడ్, షబాష్. సో డిక్రీజ్ బై 40 అన్నాడు అనుకోండి, ఎంత సార్? 100 - 40 అది వచ్చేసి 60. 60 తీసుకోవాలా? అవును బేటా, 60 తీసుకోవాలి. అర్థమైందా? ఇంక్రీజ్ బై 50 అంటే 100 + 50 150 తీసుకోండి. ఇంక్రీజ్ బై 60 అంటే ఇక్కడ 80 తీసుకుందాం. ఇంక్రీజ్ బై 80 అంటే ఇక్కడ 80 కదా. అవునా కదా? ఎస్ సార్. సో ఇదైతే అర్థమైపోయింది కదా. డిక్రీజ్ బై 20 అంటే ఇంత.
డిక్రీజ్ బై 40 అంటే ఇంత, డిక్రీజ్ బై 60 అంటే ఎంత వస్తుంది సార్ 40 వస్తుంది కదా. చూడండి డిక్రీజ్ బై 60% అంటే 100 - 60 = 40 అవునా కదా. ఎస్ సార్, ఇదైతే అర్థమైంది కదా. వెరీ గుడ్, షబాష్. కొంచెం ఇది రబ్ చేసేస్తాను నేను. ఓకే రైట్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు బేటా, క్వశ్చన్లో డిక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 40% అన్నాడు కదా. అంటే V2 = మనం ఇట్లా రాసుకోవచ్చా, 60 V1, 60% ఆఫ్ V1 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు సార్ కదా. ఇగో డిక్రీజ్ బై 40% అన్నాడు, మనం ఏ విధంగా రాసుకోవచ్చు సార్, 100 - 40 అంటే 60 అవునా కదా. అంటే ఆ 60 నేనా అయితే సో డిక్రీజెస్ ఇట్ స్పీడ్ బై 40% అంటే రైట్. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అన్న, V2 = 60/% అంటే సార్ అపాన్ 100 కదా. ఇదైతే తెలిసిందే అందరికి. ఓకే, సో ఇది పోయింది, ఇది పోయింది, 2 3 2 5 అవునా కదా. ఎస్ సార్, V2 = 3/5 V1 వచ్చింది సార్ ఇక్కడ, అవునా కదా, అవునా కదా. చూడండి డిక్రీజ్ బై 40, 100 - 40 60. సో అంటే ఇది ఇంక్రీజ్ బై 60 అని చెప్పుకోవచ్చా సార్. సార్ ఇక్కడ V2 = 3/5 V1 వచ్చింది అంటే ఇతను 3/5 టైమ్స్ V1తో ఎక్కువ, అంటే 3/5 టైమ్స్తో పోతున్నాడా ఫస్ట్ వెలాసిటీతో. అవును బిడ్డ కరెక్టే, ఇంతకుముందు చేశాం కదా ఇటువంటి న్యూమరికలే. రైట్, గుర్తుపట్టిండు. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మళ్ళీ స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటి, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం. మళ్ళీ అదే కాపీ పేస్టే, V2/V1 = T1/T2 సార్, అవునా. ఎస్ సార్. ఇక్కడ చూడండి అన్న, V2/V1 = ఈ V1 కింద రాసిన ఏమొచ్చింది 3/5 అవునా కాదా. ఎస్ సార్. సో ఫైనల్లీ ఇక్కడ ఏం బెటా 3/5 = T1/T2 అవునా కదా. ఎస్ సార్. రెసిప్రోకల్లో రాయండి, T2/T1 ఎంత వచ్చింది 5/3 అవునా కదా. 5/3 నేనా. వెరీ గుడ్, షబాష్. సో T2 = ఏమొచ్చింది సార్ 5/3 T1 వచ్చింది అవునా కదా. వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు మీకు ఆల్రెడీ లాస్ట్ న్యూమరికల్లో చెప్పా, పర్సంటేజ్ చేంజ్ అని చెప్పేసి అంటే ఫార్ములా ఏంటి సార్, T2 - T1/T1 × 100 అవునా కదా. ఎస్ సార్. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కొంచెం ఇది రబ్ చేసేస్తాను నేను, ఓకేనా. ఎస్ సార్. సో చూడండి ఏమొస్తుందో చూడండి అన్న, ఏదొచ్చింది ఆల్రెడీ వచ్చేసినట్టున్నది మీకు ఆన్సర్. ఓకే, T2 ఎంత 5/3 T1 - T1 అపాన్ T1 × 100 ఓకేనా. ఓకే సార్. T1 కామన్ సార్, ఓకే బేటా, అపాన్ T1 × 100. ఇది పోయింది కదా. ఎస్ సార్. సో ఎంత బేటా సార్, ఇక్కడైతే LCM 3, 5 - 3 ఇక్కడ సార్ × 100 అవునా. అవును సార్. సో ఎంత బేటా సార్ 2/3 × 100 అవునా. ఎస్ సార్. సో ఇది 3 3 9 ఒకటి మిగిలింది, మళ్ళీ 3 3 9 కదా పాయింట్, మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 3 3 3 3 కదా సార్. ఇక్కడ 2 ఉంది, సో మల్టిప్లై చేస్తే 66.66 సార్. ఇక్కడ ప్లస్లో వచ్చింది, ప్లస్లో వస్తే ఇంక్రీజ్ అనేది చెప్పేసి మీరే అన్నారు లాస్ట్ న్యూమరికల్లో. సో ఏది మ్యాచ్ కరెక్ట్ అవుతుంది అంటే ఇదేనా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, అర్థమైందా. ప్లస్లోనే కదా వచ్చింది. వెరీ గుడ్, షబాష్. అంటే మీకు సాల్వ్ చేయడం వచ్చేసినట్టే. రైట్ రైట్ వచ్చేసింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. ఇస్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను. సో వెయిట్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఒక సెంటెన్స్ ఫామ్లో మీరు రాసుకోండి, ఓకేనా. నేను డయాగ్రమెటిక్ ఫామ్లో మీకు చూపిస్తా. ఏంటంటే ఒక వ్యక్తి పాయింట్ ఏ దగ్గర ఉన్నానన్న, ఓకేనా. ఇతను పాయింట్ బికి చేరుకోవాలి, ఓకేనా. అయితే ఈ వ్యక్తి ఏ పాత్లో పోయిండంటే ఈ పాత్లో పోయిండు నాన్న, ఓకేనా. సార్ ఇది సెమీ సర్కిల్ లాగా కనిపిస్తుంది, నిజమేనా. అవును బేటా నిజమే. అయితే క్వశ్చన్లో ఇదొక రేడియస్ వచ్చేసి 4 మీటర్స్ ఇచ్చాను నాన్న, ఓకేనా. ఓకే, అంటే ఆ వ్యక్తి ఈ పాత్లో పోయిండు, ఓకేనా. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి
the time taken by the person to reach from A to B is 20 seconds. ఓకేనా 20 seconds పట్టింది. ఓకేనా ఓకేనా ఓకే సార్. అయితే ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే what is the time వద్దు, what is the velocity of the person when he is at point P. ఓకేనా ఇది P బేటా, ఇక్కడ ఉంది P. ఓకేనా అయితే చూడండి, ద టైమ్ టేకెన్ బై ద పర్సన్ టు రీచ్ ఫ్రమ్ A to B ఈస్ 20 seconds. అంటే A to B చేరుకోవడానికి 20 seconds పట్టింది. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద పర్సన్ వెన్ హీ ఈజ్ అట్ పాయింట్ P. ఓకేనా సార్, పాయింట్ P దగ్గర ఉన్నప్పుడు తన వెలాసిటీ ఎంత, స్పీడ్ కాదు అడిగింది. చూడండి, తన వెలాసిటీ ఎంత అని చెప్పేసి క్వశ్చన్లో అడిగాడు. ఓకేనా అర్థమైందా? సో మీకు ఆప్షన్స్ కావాలా? సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది π/5 మీటర్ పర్ సెకండ్, సెకండ్ వచ్చేసి 2√2/5 మీటర్ పర్ సెకండ్. ఓకేనా ఓకే సార్. ఇంకోటి వచ్చేసి 0.4 మీటర్ పర్ సెకండ్. ఓకేనా ఇంకోటి వచ్చేసి నన్ను తీసుకుంటా, నన్ను. ఓకేనా సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సరో చూడండి నాన్న. ఓకేనా వచ్చేసిందా? వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, వచ్చేసిందా ఆన్సర్? సాల్వ్ చేయాలా? చేస్తున్నాను. రైట్ ఓకే. సో చూడండి అన్న, ఇక్కడ ఈ వ్యక్తి ఈ పాత్లో నడిచిండు కదా. ఎస్ సార్. స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వి అంటే స్పీడ్ అంటున్నా ఇక్కడ. ఓకేనా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసు డిస్టెన్స్ బై టైం. అవునా? అవును సార్. డిస్టెన్స్ అంటే సార్ తను ఈ పాత్లో ట్రావెల్ చేసిండు, మొత్తం ట్రావెల్ అయితే 2πr సార్. సగమే ట్రావెల్ చేసిండు కాబట్టి 2πr/2. సో సగానికి πr అని చెప్పేసి రాయాలి. డిస్టెన్స్ ఎంత? πr. r ఎంత బెటా? 4 అపాన్ టైం ఎంత బెటా? ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి పట్టిన టైం ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో? 20 seconds ఇచ్చిండు. అవునా? ఎస్ సార్. సో 4 5 20 కదా సార్. π/5 వచ్చింది. ఇదేనా స్పీడ్? అవును బేటా కరెక్టే. అతను ఎంత స్పీడ్తో వచ్చిండు ఏ నుంచి బికి? π/5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వచ్చిండు. ఓకేనా సో దీంట్లో ఇంకా అయిపోయింది, మీరు సాల్వ్ చేయండి. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వెలాసిటీ అడిగింది కదా, సాల్వ్ చేయండి. అప్పటికంటే ఇంకా వేస్తాను నేను. ఓకే ఎస్ సార్. అర్థమవుతుంది కదా నాన్న? ఎస్ సార్. సో చూద్దాం ఎంత సాల్వ్ చేస్తారు. ఓకే రైట్. సో అయిపోయినట్టేనది, వచ్చిందా? ఓకే ఎస్ సార్. సో ఓకే రైట్. ఓకేనా రైట్. సో చూడండి, ఒక్క నిమిషం ఇది రబ్ చేసేయాలా? రబ్ చేస్తున్నాను నేను, ఆప్షన్స్ ఉంచుతున్నా, ఇది రబ్ చేస్తున్నా. సో స్పీడ్ ఎంత వచ్చింది? π/5 కదా. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఎంత? π/5. స్పీడ్ ఎంత? π/5. సో ఇక్కడ రాస్తున్నా, స్పీడ్ π/5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది కదా. రైట్. సో క్వశ్చన్లో వెలాసిటీ అడిగింది కదా, అంటే ఇక్కడ అతనికి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది ఫస్ట్ కదా. అవునా కదా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సార్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. నాకు తెలుసు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్? ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ 20 seconds ఇచ్చేసిండ్రు సార్. సగమే కదా సార్, ఇది పక్కా 10 ఉంటుంది సార్. 10 seconds సార్, అది 10 seconds పక్కా 10 seconds. ఓకే బేటా 10 seconds కరెక్టే. ఎందుకు? సగంలో ఉన్నాడు కాబట్టి 10 seconds మీరు అన్నది కరెక్టే. ఓకేనా వెరీ గుడ్ షబాష్. సో ఇప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే బేటా సార్ అది వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం. ఇదేనా కాదా? అవునా కాదా? అవును సార్ మీరు అన్నది కరెక్టే. ఇదేనా? అవును.
సార్ ఇది రేడియస్ కదా 4, ఇక్కడ కూడా 4, ఇది కూడా రేడియసే 4. సార్ ఇది వచ్చేసి ఎంత అవుతుంది సార్ 4√2 అవుతుంది, అవునా కదా? పైథాగరస్ థియరం కదా, ఇది ఎంత వచ్చింది 4√2 మీటర్స్ వచ్చింది, అవునా కదా? పైథాగరస్ థియరం నాన్న, రైట్. సో ఎంత వచ్చింది 4√2 అపాన్ టైం ఎంత పెట్టా సార్? టైం వచ్చేసి 10 సెకండ్స్, సగమే కదా. 2 2 2 5, అవునా కదా? ఎస్ సార్. సో ఫైనల్లీ 2√2/5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది సార్. అతని యొక్క వెలాసిటీ ఎట్ పాయింట్ పి దగ్గర 2√2/5. ఇదేనా సార్ కరెక్ట్ ఆన్సర్? 2√2/5 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? షబ్బాష్ బేటా, వెరీ గుడ్. వెలాసిటీ అడిగిండు నాన్న. అగర్ మీకు క్వశ్చన్లో స్పీడ్ కనుక అడిగితే తన స్పీడ్ ఎంత పీ పాయింట్ దగ్గర, మీరేమనాలి? π/5 అని చెప్పేసి అనాలి. ఓకేనా? యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకేనా? నోట్లోనే నేను చెప్పాను, ఎక్కడైతే మనం స్పీడ్ తీసుకుంటామో అది యూనిఫామ్ స్పీడ్ లాగా తీసుకోవాలని చెప్పేసి అన్నా. గుర్తొచ్చిందా? ఎస్ సార్. సో ఫైనల్లీ 2√2/5 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, షబ్బాస్. సో కొంచెం ఇది రబ్ చేసేస్తాను నేను, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే ఒక్క నిమిషం, డస్టర్ కింద పడ్డది, సారీ ఖర్చు కదా పడింది. ఓకే నాన్న. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సేమ్ ఇదే విధంగా ఉంది, కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఒక వ్యక్తి సేమ్ అదే ఏ నుంచి వెళ్ళి బీకు వెళ్ళిండు. ఓకేనా? ఓకే. ఏ పాత్లో? కర్డ్ పాత్లోనే బెట, ఇంతకు ముందు లాగానే. సో ఇక్కడ వచ్చేసి 4 మీటర్స్ రేడియస్ ఇచ్చిందన్న, ఇంతకు ముందు లాగానే. ఓకేనా? క్వశ్చన్లో ఇప్పుడు అడిగింది ఏంటంటే తన వెలాసిటీ ఎంత, ఫైండ్ ద, ఎక్కడ ఏ పాయింట్లో చెప్తా ఒక్క నిమిషం. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద పర్సన్ when he makes 60 degrees with the center. When he makes 60 degrees with the center at point P తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి అంటే చూడండి నాన్న, ఇది క్వశ్చన్లో ఇచ్చింది, ఇది 60 డిగ్రీస్ అనమాట. ఓకేనా? ఇది పాయింట్ P అనుకుందాం. అర్థమైందా నాన్న? క్వశ్చన్లో ఇది 60 degrees కదా, 6 రాసిన, సారీ 60 degrees. ఓకేనా? ఓకే సార్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద పర్సన్ వెన్ హీ మేక్స్ 60 degrees విత్ ద సెంటర్ అండ్ రీచ్ ఎట్ పాయింట్ P. ఓకేనా? అండ్ రీచ్ ఎట్ పాయింట్ P. ఓకేనా? రైట్. ఎగ్జాక్ట్లీ ఎట్ పాయింట్ P దగ్గర ఏ నుంచి పీకి వచ్చింది. ఓకేనా? ఏ నుంచి పీకి వెళ్ళిండు అంటే 60 degrees కదా, 60 degrees అయినా ట్రావెల్ చేసింది. అవును సార్. అంటే తన యొక్క వెలాసిటీ ఎంత? ఓకేనా? అర్థమైందా? క్వశ్చన్లో అడిగింది ఏంటి, తన వెలాసిటీ ఎంత పీ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు. ఓకేనా? ఎస్ సార్. ఆప్షన్స్ కదా, ఎస్ సార్. సో ఫస్ట్ వచ్చేసి 3/5 మీటర్ పర్ సెకండ్, సెకండ్ వచ్చేసి 5/3 మీటర్ పర్ సెకండ్, థర్డ్ వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్ తీసుకోండి. ఓకేనా? ఆప్షన్ డి వచ్చేసి మళ్ళీ నన్నే తీసుకోండి. ఓకేనా? ఓకే సార్. సో సాల్వ్ చేస్తారా? వెలాసిటీ కనుక్కోవాలి నాన్న, వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా? వచ్చేసిందా? రైట్. సాల్వ్ చేయాలా? రైట్. సో చూడండి నాన్న, చూడండి, ఇంకోటి బెట, ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి టైం కూడా ఇచ్చేసిండు 20 seconds, ఇంతకు ముందు లాగానే. ఓకేనా? రైట్. సో ఇక్కడ టైం, టోటల్ టైం టేకెన్ ఫ్రమ్ A to B ఈజ్ 20 seconds. ఓకేనా? ఈ పాయింట్ మర్చిపోయినా, సారీ, ఐఎమ్ వెరీ సారీ. 20 seconds. ఓకేనా? టోటల్ టైం 20 seconds. ఇప్పుడు సాల్వ్ చేయండి, వీడియో పాజ్ చేయండి. వచ్చేసిందా? సాల్వ్ చేయాలా? రైట్. సో చూడండి అన్న, ఇప్పుడు మనం స్పీడ్ కనుక్కుందాం. ఫస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? డిస్టెన్స్ బై టైం. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత సార్? πr కదా, ఇంతకు ముందే చెప్పాను. అవును. π ఇంటూ r ఎంత సార్? 4.
సో టైం ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ పెట్టాం కదా, అవును. సో 4 5 సార్ స్పీడ్ వచ్చేసి π/5 మీటర్ పర్ సెకండ్. ఇది మాత్రం కన్ఫర్మ్ కరెక్ట్. వెరీ గుడ్, అందరికి వచ్చేసినట్టున్నది. వెరీ నైస్ బేటా. అయితే ఈ వ్యక్తి మనకు సార్ ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అంటాం, ఇదైతే కన్ఫర్మ్ కదా, ఏ షార్ట్ కట్ కదా, ఇదే స్ట్రేట్ లైన్ కదా. అయితే సార్ ఈ 60 degrees ట్రావెల్ చేయడానికి కోసం ఎంత టైం పట్టొచ్చు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పోతున్నాడు కదా, అవునా కదా. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టుండొచ్చు. ఇంతకు ముందు మీరు సార్ ఇక్కడ మధ్యలో ఉండే మంచిగా మాకు బోనస్ లాగా పాయింట్ దొరికింది, ఇక్కడ నుంచి ఇక్కడ 20 అంటే సగం కదా సార్, 10 అని చెప్పేసి రాసుకున్నారు. ఇప్పుడైతే ఆ ఛాన్సే లేదు మీకు. సార్ ఏంటి సార్ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చిండ్రు, సాల్వ్ చేద్దామా, చేయాలా, రైట్. సో చూడండి అన్న, చూడండి ఇప్పుడు ఇతను ఆర్క్ ఇంతే కదా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అవును సార్. ఇది యాంగిల్ ఏమి ఇచ్చింది బేటా, 60 degrees. ఇది ఎంత బేటా, ఇది సార్ ఇదైతే 4 మీటర్సే కన్ఫర్మ్ కదా, రేడియస్ అయినా, అవును. సో మనకు ఫిజిక్స్లో ఫార్ములా ఉంటుంది, ఏంటది, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ కదా. యాంగిల్ ఎంత బేటా, సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, అవునా కదా. మన ఆర్క్ అంటే ఏంటి సార్, ఇదే సార్ ఆర్క్, ఏపీ, అవునా, ఏపీ ఇస్ ఆర్క్, అవునా కదా, ఎస్ సార్. సో ఇప్పుడు ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏపీ వాల్యూ ఏంటి బేటా, టీటా ఇంటూ ఆర్క్ కదా. వెరీ గుడ్. అయితే సార్ ఇక్కడ టీటా 60 degrees ఉంది కదా, దీన్ని నేను ఏం రాస్తున్నానంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 60 degreesని నేను π/3 రాసుకోవచ్చా సార్. పై అంటే 180 అపాన్ ఇక్కడ 3 కనిపిస్తుందా నాన్న, 3 6 కదా, 60 degrees వచ్చిందా, కనిపిస్తుందో లేదో. సో చూడండి ఇక్కడ రాస్తున్నా, ఇదైతే అర్థమైంది కదా, టీటా ఈజ్ ఈక్వల్ π/3 రాసుకోవచ్చా లేదా. పై అంటే 180/3 3 6 8. సో ఫైనల్లీ మనం టీటాని π/3 రాసుకోవచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు ఏపీ వాల్యూ ఏమొచ్చింది బేటా, ఏపీది వాల్యూ ఏమొచ్చింది, ఆర్క్ది టీటా ఇంటూ ఆర్ కదా, టీటా ఎంత π/3, రేడియస్ ఎంత 4 మీటర్స్. సార్ మనకు ఏపీ వచ్చేసి 4π/3 వచ్చింది, తన డిస్టెన్స్ కదా, తన డిస్టెన్స్ ఎంత, నడిచిన దారి సార్, తన నడిచిన దారి 4π/3 మీటర్స్ సార్ ఇది, ఓకేనా. వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు నా టైం కదా కావాల్సింది, ఎస్ సార్. స్పీడ్కి ఫార్ములా మనకు తెలిసిందే, ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, అవును సార్. క్వశ్చన్లో అడిగింది ఏంటి సార్, వెలాసిటీ అడిగిండ్రు కదా, మళ్ళీ మీరు స్పీడ్ ఎంత తీసుకుంటున్నారు, ఎందుకునంటే మీకు మళ్ళీ నోట్లో ఇచ్చాను, యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నాడు, ఇతని యొక్క స్పీడ్ ఎక్కడైనా కానీ ఎంత π/5నే ఉంటుంది మొత్తం తన జర్నీలో, అర్థమైందా. నోట్ అని చెప్పేసి అందుకోసమే ఫోకసింగ్ చేసి చెప్పాను. వెరీ గుడ్. సో తన స్పీడ్ ఎంత బేటా, సో చూడండి స్పీడ్ ఎంత వచ్చింది సార్, తన స్పీడ్ π/5, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వచ్చింది, ఏ నుంచి పీకి ఎంత దూరం నడిచిండు, 4π/3 నడిచిండు, ఓకేనా. సో టైం కదా, ఎస్ సార్. ఈ పై పోయింది, ఈ పై పోయింది కదా, ఎస్ సార్. ఈ టైంని ఇక్కడ రాయండి, 5ని అటు పంపించేసేయండి. టైం ఈజ్ ఈక్వల్ టు 4 × 5/3, అవునా, ఎస్ సార్. టైం ఈక్వల్ టు 5 4 20 సార్, 20/3, ఓకేనా, అర్థమైందా సార్. 20/3 ఇదే నా కన్ఫర్మ్ టైం, అవును బేటా ఇదే. అంటే తనకు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి కావాల్సిన టైం ఎంత, 20/3 టైం, ఓకేనా. 20/3 సెకండ్స్ పట్టింది, ఓకే సార్. టైం అయితే తెలుసు సార్, ఇప్పుడు వెలాసిటీ కనుక్కుందాం, ఓకేనా. వెరీ గుడ్. సో ఇది రబ్ చేయాలా నాన్న, ఓకే, రబ్ చేసేస్తున్నా, ఓకే రైట్. సో చూడండి నాన్న, ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఏమొస్తుందో. సార్ ఇక్కడ క్వశ్చన్లో మనకు వెలాసిటీ అడిగిండు కాబట్టి సార్ ఇది 4 మీటర్స్, ఇది 4 మీటర్స్ కదా సార్. ఇదేంది సార్, 90 degrees కూడా కాదు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కాదు కదా సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే పైథాగరస్ థియరం యూజ్ చేసి మంచిగా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇది రైట్ యాంగిలే కాదు సార్.
ఎట్లా చేద్దాము చూడండి అన్న. మీకు ఒక సర్కిల్లో ఒక లైన్ అనేది జాయింట్ చేసామనుకోండి ఈ విధంగా, అంటే 2 పాయింట్స్కి ఇక్కడ జాయిన్ అయిందా? ఎస్ సార్. సార్ ఇక్కడ కూడా లైన్ వేసుకోవచ్చు కదా, మీ ఇష్టం వేసుకోవచ్చు. ఇది కూడా కరెక్టా సార్? అవును బేటా, ఇది కూడా కరెక్టే. దీన్ని మనం సార్ ఇక్కడ కూడా కరెక్టా? ఇవి రెండు అవును బేటా, అది కూడా కరెక్టే. దీన్ని ఏమంటామంటే కార్డ్ అని చెప్పేసి అంటాం బేటా. ఓకేనా, అర్థమైందా? దీన్ని ఏమంటాము? కార్డ్ అని చెప్పేసి మన ఇంగ్లీష్లో అంటాం. ఓకే, అయితే సార్ ఈ మధ్యలో సర్కిల్లో ఉన్న మధ్య లైన్కి ఫార్ములా ఏమన్నా ఉందా? అవును బేటా, ఉంది. ఓకేనా, దీని కార్డ్ని కనుక్కోవడానికి కోసం ఫార్ములా వచ్చేసి 2r sin θ/2. ఓకేనా, ఓకే సార్. అంటే ఇది గుర్తు పెట్టుకోవాలా సార్? అవును బేటా, గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, కార్డ్. సార్ ఇక్కడ సర్కిల్ లేదు కదా, ఇక్కడ మొత్తం సర్కిల్ లేదు కదా, ఇదైతే చిన్న సగం సర్కిలే. సార్ సగం సర్కిల్లో కూడా పనికి వస్తుందా? అవును బేటా, సగం సర్కిల్లో కూడా పనికి వస్తుంది. ఓకేనా, ఈవెన్ మీకు ఈ పార్ట్ కూడా పనికి వస్తుంది బేటా. ఓకేనా, సర్కిల్లో ఎన్ని ముక్కలన్నా చెయ్యండి. సార్ ఇవి రెండిట్లో నేను జాయిన్ చేస్తే పనికి వస్తుందా? బేటా పనికి వస్తుంది. ఇది కూడా అది కూడా కార్డే. ఓకేనా, వెరీ గుడ్, శబాష్. సో ఫైనల్లీ ఇది మనకు కార్డ్ లాగా కనిపిస్తుంది, అవునా కదా? ఎస్ సార్, కార్డ్ లాగానే ఉంది సార్. ఇవి చూడండి, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక పాయింట్, అవునా? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఇదేనా డిస్ప్లేస్మెంట్? అవును బేటా, అదే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇప్పుడు వెలాసిటీ కదా కనుక్కోవాల్సింది. అవును సార్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇది సార్ 2 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చింది బేటా? 4 సైన్. సార్ టీటా వాల్యూ 60 డిగ్రీస్ ఇచ్చింది కదా, సైన్ 60/2 ఎంత బేటా? 30 డిగ్రీస్ కదా. అవును సార్, బై 2, అవునా కదా? వెరీ గుడ్. సో ఈ టూ పోయింది కదా, 4 ఇంటూ సైన్ 30 1/2, అవునా కదా? ఎస్ సార్. సో ఎంత బేటా ఇది? సార్ ఇది 2 2 సార్, అవునా కదా? సార్ నో. ఎస్ సార్. ఫైనల్ ఎంత వచ్చింది? ఇది 2 వచ్చింది కదా. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, గుర్తుపట్టినరా? చూడండి, చెప్తా. చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాం మనము, అబ్జర్వ్ చేయాలి నాన్న. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. ఎస్ సార్, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇది 2 ఇంటూ రేడియస్ 4 సైన్ ఇది 60/2 కదా, 30 డిగ్రీస్ అయినా సైన్ 30 ఎంత సార్? సైన్ 30 1/2, అవునా కాదా? ఇది డైరెక్ట్ స్టెప్ వేసిన, సైన్ 60 డిగ్రీస్ డివైడెడ్ బై 2, 30 డిగ్రీసా? సైన్ 30 ఎంత? రైట్, 1/2. ఇప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. టైం ఎంత పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి? సార్ ఇంత టైం పట్టింది, 20/3, అవునా కదా? ఎస్ సార్. ఇది పోయింది కదా, అవును సార్. ఈ 3 పైకి పోయింది కదా నాన్న. ఎస్ సార్, 4 ఇంటూ 3/20 కదా, 4 5 సార్. ఫైనల్లీ 3/5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇదేనా ఆన్సర్? వెరీ గుడ్, షబ్బాష్. సో 3/5 కదా, ఇక్కడ ఉంది కదా, సారీ, ఇది నాన్న 3/5 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మజా వస్తుందా లేదా? ఎస్ సార్, మజా వస్తుంది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ బేటా. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఐ విల్ ఆల్సో హ్యాపీ. ఓకేనా? సరే, రబ్ చేయాలా? రైట్, సో రబ్ చేస్తున్నా. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి సార్. సో చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో. ట్రై చేయండి, ఆన్సర్ రావాలి, వస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఓకే రైట్. సో చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సేమ్ ఇదే విధంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కూడా. ఓకేనా? సరే, సాల్వ్ చేస్తారు కదా. ఎస్ సార్. సో ఒక వ్యక్తి ఏ నుంచి వెళ్ళి బికి చేరుకున్నాడు. ఓకేనా సార్? మళ్ళీ అదే పాత? అవును బేట, అదే పాత. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి సార్, దీంట్లో కూడా 4 మీటర్స్ ఇచ్చిండా రేడియస్? అవును బేట, 4 మీటర్స్ ఇచ్చిండు. కానీ టైం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవాల్సిన టైం వచ్చేసి తనకు 10 సెకండ్స్ అనబేట. ఓకేనా? 10 సెకండ్స్ ఇచ్చిండు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకున్న టైము 10 సెకండ్స్. ఇంతకుముందు 20 సెకండ్స్ ఇచ్చింది కదా. దీంట్లో 10 సెకండ్స్ ఇచ్చాడు బేట. ఓకేనా? వెరీ గుడ్, షబాష్. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ ద టైమ్
taken by the person to reach point P by making an angle 120 degrees. ఓకేనా, అర్థమైందా? 120 degrees. ఏంటి సార్ ఇది? చూడండి అన్న, ఇది 4 మీటర్స్ కదా? అవును సార్. ఇది 120 degrees ఏనా? అవును సార్. ఇది ఏ, ఇది పి అనుకుందాం. ఓకేనా? ఓకే సార్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇతనికి ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి ఎంత టైం పట్టింది అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు నాన్న. ఓకేనా, 120 degrees యాంగిల్ మేడ్ చేయడానికి ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఆప్షన్స్ ఇవ్వాలా? ఇస్తున్నా. సో ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 6.67 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, సెకండ్ ఇదేం తీసుకుందాం? 5√3 తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే సార్. ఆప్షన్ సి 5 సెకండ్ తీసుకుంటున్నా. ఆప్షన్ డి 10 సెకండ్ తీసుకుంటున్నా. ఓకేనా? ఎనీ ప్రాబ్లం? నో. దీనిలో మీ ఆన్సర్ ఉంది. ఓకే, రైట్. సాల్వ్ చేద్దామా? రైట్. ఓకే. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత టైం పట్టింది? 10 seconds కదా. ఫస్ట్ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై టైం సార్. సార్ ఇదైతే సగమే కదా, πr కదా, πr కదా డిస్టెన్స్, π ఇంటూ ఆర్. రేడియస్ ఎంత? 4. టైం ఎంత ఇచ్చింది ఇక్కడ? 10 seconds కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకున్నాను సార్. 2 2 2 5 కదా, 2π/5 మీటర్ పర్ సెకండ్. అవునా కదా? ఎస్ సార్. తన స్పీడ్ ఎంత? 2π/5. అవునా కదా? ఎస్ సార్. 2 2 2 5 10. రైట్. ఇప్పుడు ఇతనికి 120 degrees ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది ఆర్క్ కదా బేట, ఇంతకుముందు లాగా ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకేనా? యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇంటూ రేడియస్ కదా. సో ఈ 120 degreesని నేను ఈ విధంగా రాసుకోవచ్చా? 3π/2 వస్తుందా? రాదు. ఏం రాసుకుందాం? 2 ఇక్కడ మనకు 120 degrees రావాలి. కొంచెం ఆలోచించండి సార్. ఇది వచ్చేసి 18 ఒకటే వేసేసిన. ఇదెంత? 6. ఓకేనా? వస్తుందా రాదా? ఇది 2 2 6 3 వేస్తే 3 6 8. ఇది రాదు కదా. అవునా కదా? ఎస్ సార్. 3 6 6 3 కదా, 6 3 18. అంటే ఇది 30 degrees వచ్చింది. 32 60 కదా. అవునా కదా? ఎస్ సార్. అంటే ఇక్కడే ఉంది సార్ ఆన్సర్. సార్ ఇక్కడ 4 రాస్తే అయిపోతుంది కదా. 4 3 12 వచ్చేసినట్టే కదా సార్ ఆన్సర్. బేటా వచ్చేసినట్టే. ఓకేనా? చూడండి అన్న, ఈ టీటాను 4 ఇంటూ ఈ 180ని పై రాస్తున్నా బై 6 రాస్తున్నా. ఓకేనా? వస్తుందా రాదా? ఎస్ సార్ వస్తుంది. సార్ దీన్ని 2 2 2 3 కూడా వచ్చింది కదా, అంటే 2π/3 రాసుకోవచ్చా? అవును బేటా రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసి చూద్దామా వస్తుందా రాదా? 2 ఇంటూ 180/3. 3 6 18 ఈ 0ని ఇట్లా రాస్తున్నా. 6 2 12 కదా, 120 degrees. సార్ వచ్చేసింది. వెరీ గుడ్ షబ్బా. అంటే ఈ టీటాను నేను 2π/3 రాసుకోవచ్చా? అవును సార్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇది రబ్ చేసేస్తున్నాను నేను. ఓకేనా? ఈ టీటాను 2π/3 రాసుకోవచ్చు. 2π/3 కదా. ఎస్ సార్. సో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం, ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు 2π/3 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చింది సార్? 4 ఇచ్చిండు. సో ఫైనల్ ఏమొచ్చింది? 8π/3 వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 8π/3. ఓకేనా? ఓకే సార్. అయితే ఇప్పుడు ఏం అడిగిండు? టైం కనుక్కున్నాడు. టైం కదా కనుక్కోవాల్సింది. అవును సార్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం సార్. అవును. స్పీడ్ ఎంత బేటా తనది? 2π/5 సార్. ఓకే.
డిస్టెన్స్ ఎంత బేటా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిండు 8π/3 సార్ 8π/3 అపాన్ టైం కదా కనుక్కోవాల్సింది ఎస్ సార్ సార్ ఈ పై పోయింది కదా 2 4 సార్ అవును కరెక్టే ఈ టీ ఇటు వస్తుంది కదా ఎస్ సార్ ఈ 5 అటు పోతుంది కదా ఎస్ సార్ 5 × 4/3 అవునా కదా ఎస్ సార్ సో 5 4 20 20/3 వచ్చింది సార్ 20/3 వచ్చింది టైం కదా సార్ నో వెరీ గుడ్ షబ్బాష్ సో సార్ 20/3 అంటే 3 6 18 2 మిగిలినాయి మళ్ళీ 3 6 18 3 6 18 సార్ ఫైనల్లీ 6.66 సెకండ్ సార్ అంటే 6.66 6.6 కదా వెరీ గుడ్ షబ్బాష్ వచ్చేసింది అన్న మీకు 100% వచ్చేసింది ఓకేనా అయితే ఒక చిన్న మిస్టేక్ ఒకటి చేస్తారు ఆ మిస్టేక్ కూడా చెప్తాను ఆ మిస్టేక్ మీరు చేయొద్దు ఓకేనా ఎందుకు కాదు అన్న విషయం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ మిస్టేక్ ఏంటంటే చూడండి నాన్న మిస్టేక్ ఏంటో నేను చెప్తా ఇప్పుడు చూడండి మీకు 6.67 రాదు ఆ మిస్టేక్ చేస్తే చూపిస్తా జనరల్గా ఆ విధంగా కూడా అనుకుంటారు చూడండి సార్ ఇక్కడ నేను వెలాసిటీ తీసుకుంటా ఓకేనా సార్ ఓకే వెలాసిటీ ఏంటి సార్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం డిస్ప్లేస్మెంట్ ఎంత బేటా ఇక్కడ నుంచి ఇక్కడ షార్ట్ కట్ కదా అవును సార్ 4 + 4 8 ఎంత టైం సార్ 10 సార్ దీన్ని 0.8 రాసుకోవచ్చు కదా అవును బేటా రాసుకోవచ్చు కదా వెరీ గుడ్ అయితే సార్ వెలాసిటీ అయితే ఉంది అవునా అవును సార్ దీన్ని ఈ డిస్ప్లేస్మెంట్ని కనుక్కుంటా సార్ ఇంతకుముందే అన్నారు కదా మీరు కార్డ్ అని చెప్పేసి ఆ కార్డ్ని యూజ్ చేసి కనుక్కుంటా టైంని కనుక్కుంటా ఓకే రైట్ సరే నాన్న మీ ఇష్టం చూడండి వెలాసిటీ వచ్చేసి ఇది కదా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా టైం కదా కనుక్కోవాల్సింది ఎస్ సార్ డిస్ప్లేస్మెంట్ ఏంటి సార్ కార్డ్ ఫార్ములా యూజ్ చేయాలి 2r sin θ/2 అవునా ఎస్ సార్ 0.8 2 ఇంటూ రేడియస్ ఎంత సార్ 4 ఇచ్చిండు సార్ 120 డిగ్రీ θ ఎంత 120 డిగ్రీస్ కదా 120 డిగ్రీస్/2 ఎంత సార్ 60 డిగ్రీస్ కదా 120/2 ఎంత 60 ఇప్పుడు sin 60 ఎంత సార్ √3/2 అవునా ఎస్ సార్ సో అపాన్ టైం అవునా కదా ఎస్ సార్ సో ఫైనల్లీ చూడండి ఏమొస్తుందో సార్ సేమ్ రావాలి సార్ నేనైతే గెస్ చేస్తున్నా సేమ్ రావాలని చూద్దాం నాన్న చూద్దాం సో ఈ టూ పోయింది కదా ఎస్ సార్ ఈ టీని ఇటు రాద్దాం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4√3 కదా అవును సార్ 4√3 అపాన్ 0.8 ఈ 0.8ని 8/10 రాసుకోవచ్చు కదా ఆ 10 పైకి పోయింది కదా అవును సార్ కరెక్టే సార్ 4 2 8 2 5 10 సార్ టైం వచ్చేసి 5√3 సెకండ్ వచ్చింది సార్ కొంతమంది సార్ ఆప్షన్లో ఉంది ఓ మై గాడ్ ఆప్షన్లో ఉంది సార్ 5√3 ఇదే కదా కరెక్ట్ ఆన్సర్ కాదు బేటా 5√3 రాంగ్ ఆన్సర్ ఎందుకు అనంటే క్లారిటీ ఇస్తా చూడండి ఓకేనా కాన్సెప్ట్ క్లియర్ కావాలి మీది ఎందుకు కాదు అనంటే సార్ ఈజీగా చేసుకోవచ్చు కదా అన్నట్టు ఎందుకు కాదు అనంటే ఆ ఈ వ్యక్తి నడిచిన దారి ఏది సార్ ఈ దారిలో నడిచిండు కదా వెరీ గుడ్ శబాష్ అంటే ఈ దారిలో నడిచిండు కాబట్టి ఈ దారిలో టైం పడుతుంది అవునా కదా ఎస్ ఆ వ్యక్తి ఇట్లా షార్ట్ కట్లో పోయినడా లేదు సార్ కరెక్టే సార్ మీరన్న పాయింట్ కదా షార్ట్ కట్లో వెళ్ళిండా లేదు వెళ్ళలేదు షార్ట్ కట్లో వెళ్ళలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైము ఇన్ కేస్ షార్ట్ కట్లో వెళ్తే కనుక 5√3 టైం పడుతుండే అవునా కదా వెరీ నైస్ వెరీ వెల్ ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ అయింది మీది ఓకేనా అందుకోసం నేను స్పీడ్ని తీసుకొని దీని యొక్క డిస్టెన్స్ని తీసుకొని టైంని క్యాలిక్యులేట్ చేసా అదే వెలాసిటీని తీసుకొని చేశానా లేదు లేదు వెరీ గుడ్ షబ్బాష్ వెరీ నైస్ సో ఇప్పుడు చూడండి బేటా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా ఓకే సార్ వీఆర్ రెడీ ఓకే చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారు ఓకేనా ఎస్ సార్ సో చూడండి అన్న చూడండి క్వశ్చన్లో ఒక ఈక్వలాటరల్ ట్రయాంగిల్ లాగా ఉంది నాన్న ఓకేనా ఏంటంటే ఒక వ్యక్తి 4 మీటర్స్ ఇటు ట్రావెల్ చేసిండో
4 మీటర్స్ ఇటు ట్రావెల్ చేసిండు, 2 మీటర్స్ ఇటు ట్రావెల్ చేసిండు, మళ్ళీ పైకి అనుకుందాం 2 మీటర్స్ ట్రావెల్ చేసిండు. ఓకేనా 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 ఎస్ సార్ ఓకే సార్. సో ఫైనల్లీ 2 మీటర్ తీసుకుందామా 1 మీటర్ తీసుకుందామా? ఒక్క నిమిషము 1 2 గుర్తు రావడం లేదు క్వశ్చన్. చలో 1 మీటర్ తీసుకుంటున్నా నేను. ఓకేనా 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 రైట్ 1 మీటర్ తీసుకుంటున్నాను. 1 మీటర్ పైకి వెళ్ళిండు రైట్. సో ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇతను మొత్తం ట్రావెల్ చేసి వచ్చే వరకంటే 24 సెకండ్స్ పట్టింది బేట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇక్కడ చేరుకోవడానికి. ఓకేనా ఓకేనా ఎస్. అంటే ఇది సెంటర్లో కాదు బేట, సెంటర్లో కాదు, కొంచెం పైకే వెళ్ళిండు. ఓకేనా ఓకే సార్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అడిగింది ఏంటంటే ఆ వ్యక్తి, ఇది పాయింట్ P అనుకుందాం, ఇది పాయింట్ Q అనుకుందాం. P to Q వెళ్ళడానికి పట్టిన టైం ఎంత? ఓకేనా, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద పర్సన్ టు రీచ్ ఫ్రమ్ P to Q. అర్థమైందా క్వశ్చన్? P to Q వెళ్ళడానికి కావాల్సిన టైం ఎంత అని చెప్పేసి క్వశ్చన్లో అడిగింది బేట. ఓకేనా, అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, షబ్బాష్. సో ఇప్పుడు చూడండి అన్న, మీకు ఆప్షన్స్ నేను ఇస్తున్నా, సో ట్రై చేయండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి 2/1 - 1/√3. ఓకేనా, ఇంకోటి 1 - 1/√3 బేట, ఇంకోటి 4 × 1 - 1/√3 బేట. ఓకేనా రైట్. సో ఇంకోటి 1/√3 ఇచ్చేసా. ఓకేనా, ఆప్షన్ డి 1/√3 సెకండ్స్. ఓకేనా, టైం అడుగుతున్నారు కదా సార్ రైట్. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తారా? చేయండి. సో సాల్వ్ చేయండి బేట, సాల్వ్ చేయండి. ఏమొచ్చింది? వచ్చేసిందా రైట్. సో నేను ఇప్పుడు సాల్వ్ చేయాలా చేస్తున్నాం. చూడండి నాన్న, చూడండి. ఇప్పుడు తన స్పీడ్ ఎంతనో కనుక్కుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన బట్ అది 4, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 1. ఎంత బై టోటల్? 4 + 4 8, 8 9 10 11. 11 ఏనా? 4 8 9 10 11 కదా? 11 సార్. సో 11 డిస్టెన్స్ అపాన్ టైం ఎంత ఇచ్చింది కదా మొత్తం? 24 కదా? ఒక్క నిమిషం ఆగండి బెట, అయితే ఒక్క నిమిషం ఆగండి. సో ఇది 1 మీటరో కాదో ఒక్క నిమిషం నేను చూస్తాను. ఒక్క నిమిషం ఆగండి, నేను చూసి చెప్తా. ఎస్ బేటా, సో చూసేసాను. ఇక్కడ వచ్చేసి 2 ఇచ్చాడు బేటా. ఐఎమ్ సారీ ఫర్ దట్ వన్, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ సారీ. క్వశ్చన్ మర్చిపోయినా అంతే. ఇక్కడ 2 ఇచ్చాడు. ఓకేనా రైట్. సో మొత్తం తిరిగి రావాల్సిన టైం ఎంత బేటా? 24 సెకండ్. ఓకే రైట్. సో స్పీడ్ డిస్టెన్స్ బై టైం కదా? ఎస్ సార్. సో డిస్టెన్స్ ఎంత? 4 + 4 8 9 10 11 12 కదా? ఎస్. సో 12 ఇప్పుడు వచ్చింది కదా సార్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా అయిపోయింది. అంటే అక్కడ పక్కా 2a ఉండాలి. ఎస్. సో 1/2 కదా సార్. దీని యొక్క స్పీడ్ వచ్చేసి, ఈ పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేసి 1/2 మీటర్/సెకండ్. అవునా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి నాన్న, మనము ఈ డిస్టెన్స్ని కనుక్కోవాలి. అవునా కాదా? ఎస్ సార్. ఈ డిస్టెన్స్ని ఏ విధంగా కనుక్కుంటామో ఒక్కసారి చూడండి సార్. ఇది వచ్చేసి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇచ్చాడు కదా బేటా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకేనా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే సార్ రైట్. సో సార్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఇది 60 degrees కదా? అయినా కానీ ఇప్పుడు అవసరం లేదు, అది చూడండి. ఒక్కసారి చూడండి నాన్న, ఇక్కడ ఎంత ఇచ్చిండు? 4, ఇక్కడ ఎంత ఇచ్చిండు? 2. ఇది మొత్తం కావాలి కదా? అవునా కదా? ఎస్ సార్. ఇది కనుక్కోవడానికి సార్ పైథాగరస్ థియరం సార్. ఇక్కడ 4 ఇచ్చిండు కదా, అంటే సార్ ఇది 16, ఇది x అనుకుందాం. x² + 2² 4 కదా?
ఎస్ సార్. సో ఎంత వచ్చింది బేటా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సార్ 12 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు √12. ఈ √12ని మనం 2√3 రాసుకోవచ్చా లేదా? వెరీ నైస్, వెరీ గుడ్. సో ఎక్స్ ఈక్వల్ కదా, ఇదైతే సింపుల్ కదా. ఎస్ సార్. సో ఫైనల్లీ ఈ వాల్యూ ఎంత వచ్చింది బేటా? 2√3 వచ్చింది కదా. పైథాగరస్ థీరం నాన్న, చిన్న విషయం మీకు తెలుసు కదా. వెరీ నైస్. సో ఇది కొంచెం రబ్ చేసేస్తా, ఓకేనా? ఎస్ సార్. సో స్పీడ్ 1/2 కదా, ఇక్కడ పక్కకు రాస్తా. స్పీడ్ 1/2 మీటర్. స్పీడ్ 1/2 ఇవి ఇక్కడ స్పీడ్ 1/2 మీటర్ పర్ సెకండ్, ఇది పక్కకు పెడతాం, ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు చూడండి, మీకైతే తెలిసిపోయింది. ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. ఇదంతే. ఇప్పుడు చూడండి నాన్న, మనకు ఈ డిస్టెన్స్ కదా కనుక్కోవాల్సింది. ఎస్ సార్. ఇది ఎంత ఇచ్చిండు మిగతా ఇక్కడ వరకు? సార్ ఇది 2 మీటర్స్ ఇచ్చిండు, అవునా? 2 ఇచ్చిండు కదా. ఎస్. ఇది ఎంత? 2. ఇది మొత్తం ఎంత వచ్చింది బేటా? మనకు ఇప్పుడే సాల్వ్ చేస్తాం కదా పైథాగరస్ థీరం. ఇది వచ్చేది క్వశ్చన్లో 4 ఇచ్చిండు కదా. ఎస్. సో ఇదెంత మొత్తం? సార్ ఇప్పుడే వచ్చింది 2√3 వచ్చింది, అవునా కాదా? ఎస్ సార్. ఇదెంత బేటా? ఇది చిన్నది. సార్ 2√3లోంచి 2 తీసేసేయండి, వచ్చేసినట్టే ఆన్సర్. మిగతాది అదే, అవునా కదా? వెరీ గుడ్. సో 2√3 - 2, అవునా కదా? ఈ వాల్యూ ఇంతే, ఇంత చిన్నది, అవునా కదా? 2√3 పెద్దది, పెద్ద నుంచి చిన్నది తీసేస్తున్నాం, ఇంతేనా కదా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి, దీని ఫార్ములా ఏంటంటే S/B. సార్ S/B అంటే ఏంటంటే చిన్న ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్ బై బిగ్ ట్రయాంగిల్. సార్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సా? అవే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. స్మాల్ ట్రయాంగిల్ అండ్ బిగ్ ట్రయాంగిల్. సో చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుందా? అవును సార్ కనిపిస్తుంది మాకు. పెద్దది కనిపిస్తుందా? బిగ్గర్. అవును సార్, రెండు ఉన్నాయి సార్ మీరు అన్నట్టు, అవునా కాదా? ఎస్ సార్, మీరు అన్నది కరెక్టే. సో ఇప్పుడు చూడండి నాన్న, స్మాలర్ ట్రయాంగిల్ ఎంత? స్మాలర్ ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటంటే చిన్న ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్. ఇది అనుకుందాం ఎక్స్, సరేనా? ఎక్స్ అనుకుందామా? ఎస్ సార్. ఓకే, ఎక్స్ బై పెద్ద ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్. ఇది చిన్న ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్, ఇది పెద్ద ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్. సార్ 2 ఉంది, ఓకే. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ యొక్క సైడ్ ఆపోజిట్, ఓకేనా? చిన్న ట్రయాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ ఎంత? 2√3 - 2 అపాన్ పెద్ద ట్రయాంగిల్ యొక్క ఆపోజిట్. ఇదేనా పెద్ద ట్రయాంగిల్? అవును సార్. దీని యొక్క ఆపోజిట్ ఎంత? సార్ 2√3 ఉంది, అవునా కదా? ఎస్ బేటా, వెరీ గుడ్, షబ్బాష్. సార్ ఇప్పుడు చూడండి, దీంట్లో 2 కామన్ తీసుకోండి. 2√3 సార్ ఇక్కడైతే 1, ఇది 2√3, అవునా కదా? ఎస్ సార్, కరెక్టే మీరు అన్నట్టు. వెరీ గుడ్ సార్. ఈ విధంగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు బేటా. సో ఫైనల్లీ x/2 ఈక్వల్ టు ఏమొచ్చింది? √3 - 1/√3 వచ్చింది, అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని ఎట్లా రాస్తున్నాను? √3/√3 - 1/√3 రాసుకోవచ్చా? ఎస్ సార్, రాసుకోవచ్చు. సపరేట్ చేసి రాసుకోవచ్చు కదా. సో ఇది పోయింది కదా. ఎస్ సార్. సార్ ఫైనల్లీ x/2 ఈక్వల్ టు 1 - 1/√3 వచ్చింది, అవునా కాదా? ఎస్ సార్. సో ఫైనల్లీ ఈ 2ని పంపిస్తా, ఇది కొంచెం రబ్ చేసేస్తాను అన్న, ఓకేనా? ఎస్ సార్. సో చూడండి నాన్న ఏమొచ్చిందో. ఓకే, ఎస్ సార్ చూస్తున్నా. ఓకే, సారీ పెన్ కింద పడిపోయింది. ఓకే, సారీ. రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ బ్రాకెట్ 1 - 1/√3. సార్ ఇదేనా డిస్టెన్స్? బేటా ఇదే డిస్టెన్స్, అవునా? వెరీ గుడ్. క్వశ్చన్లో టైం అడిగింది కదా. ఎస్ సార్. సో చూద్దాం. సార్ డిస్టెన్స్ అయితే వచ్చింది, మనకు స్పీడ్ కూడా తెలుసు. సార్ స్పీడ్ 1/2 వచ్చింది. ఇప్పుడు టైం కనుక్కోవచ్చు, అవునా? ఎస్ సార్. టైం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అవునా కదా? ఎస్ సార్. ఇది కొంచెం రబ్ చేసేస్తాను నేను, ఓకేనా? ఓకే సార్, అర్థమవుతుందన్నా? ఎస్ సార్, అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా క్వశ్చన్స్ అన్ని. ఎస్ సార్. సార్ ఇంతకుముందు మేము అసలు సాల్వ్ చేయలేము, ఈ స్పీడ్, వెలాసిటీ మీరు ఏమేమో చెప్తున్నారు కదా, కానీ మస్తు చెప్తున్నారు సార్ కదా. ఎస్ రైట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. డిస్టెన్స్ ఎంత బట్ట? ఇక్కడిది డిస్టెన్స్ ఎంత వచ్చింది? ఇంతే కదా. 2 × 1 - 1/√3 అపాన్ స్పీడ్ ఎంత వచ్చింది బేట? ఇవి 1/2 కదా. సో ఈ 2 పైకి పోయింది కదా. అవును సార్. t ఈక్వల్ టు ఈ 2 2 × 4 4 - 1 - √3 ఆప్షన్లో ఉందా?
హా సార్ ఉంది, ఆప్షన్ సి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేసినా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఎస్ సార్. ఓకే బేటా, సో ఇది లాస్ట్ క్వశ్చన్ మీకు, ఓకేనా? ఓకే ఓకే సార్. సో చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో, ఓకేనా? ఆన్సర్ ఇది మాత్రం మీకు ఖచ్చితంగా రావాలి, ఓకేనా? ఓకే సార్. సో చూద్దాం నాన్న. సో క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి ఈ విధంగా ట్రావెల్ అయ్యిండు సార్. ఇప్పుడైతే సెమీ సర్కిల్ కాదు, దానికంటే పెద్దదే కదా? అవును బేట. సో ఏంటంటే క్వశ్చన్లో ఇచ్చింది ఒక ఇది 30 డిగ్రీస్ నాన్న, ఓకేనా? ఇది 30 డిగ్రీస్, ఓకే. ఒక్క నిమిషం, ఇది కొంచెము ఈ విధంగా తీసుకుంటున్నాం, ఓకేనా? రైట్. సో ఇది వచ్చేసి 30 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్ కాదు, అది వచ్చేసి మీకు ఇచ్చింది ఏంటంటే 210 డిగ్రీస్. అంటే కొంచెము డయాగ్రామ్ ఇట్లా రావాలి కదా, ఇది ప్లస్ కదా, అంటే ఇట్లా రావాలి కదా? అవును సార్, ఇట్లా రావాలి, అవునా? అవునా కదా? ఎస్ సార్, మీరు అన్నది కరెక్టే, ఈ విధంగా రావాలి. చలో, ఇది మొత్తం ఇచ్చింది బేటా 210 డిగ్రీస్ బేటా, ఓకేనా? అర్థమైందా క్వశ్చన్? ఎస్ సార్, అర్థమైంది. సో ఇది ఏ, ఇది బి బేటా, ఓకేనా? ఓకే సార్. సార్ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది కదా, ఇది తీసేస్తా ఇది మొత్తం, ఓకేనా? రైట్. సో క్వశ్చన్లో ఇంకా రేడియస్ కూడా ఇచ్చిండు, ఇది 30, ఇది 210, ఇది కూడా అవసరం లేదు కదా? అవసరం లేదు. చలో రైట్. సో ఇది పాయింట్ పి ఇచ్చేసిండు, ఓకేనా? సో క్వశ్చన్లు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి తనకు 10 సెకండ్స్ పట్టిందట, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 10 సెకండ్స్ పట్టింది. అయితే తనకు ఈ 210 డిగ్రీస్ కవర్ చేయడానికి, పట్టిన టైం ఎంత? సో ఫైన్ టైం అన్నమాట, ఓకేనా? టైం ఎంత పట్టింది 210 డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి, ఓకేనా? వెరీ గుడ్, షబాష్. సో చూడండి నాన్న, సాల్వ్ చేద్దాం. సార్ ఫస్ట్ అయితే ఇంతే కదా డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంతనో కనుక్కుందాం, ఎందుకంటే టైం ఉంది, తన స్పీడ్ ఏంటో తెలిసిపోతుంది. వెరీ గుడ్, షబాష్. సో సార్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రేడియస్, ఇంతకు ముందు లాగానే. సార్ రేడియస్ ఏమి ఇచ్చిండంటే ఇక్కడ 3 మీటర్స్ ఇచ్చాడు బేట, ఓకేనా? ఇక్కడ రేడియస్ 3 మీటర్స్, ఓకేనా? రైట్. సో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఎంత బేట? 30 డిగ్రీస్. సార్ 30 డిగ్రీస్ని π/6 రాసుకోవచ్చు మనం, అవునా కదా? 180 డిగ్రీస్, 6 3 కదా, 30 డిగ్రీస్ ఏనా? అవును సార్. సో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఇంటూ ఆర్. సో టీటా వాల్యూ ఎంత? ఇది ఆర్, ఇది. సో π/6 ఇంటూ ఆర్ 3. సార్ ఇది వచ్చేసి 2. సో ఫైనల్లీ π/2 మీటర్స్ సార్ తను ట్రావెల్ చేసిన డిస్టెన్స్, అవునా కదా? ఎస్, వెరీ గుడ్, షబాష్. సో దీనిలో ఆప్షన్స్ ఇవ్వలేదు కదా, సారీ, ఆప్షన్ కూడా రాసుకోండి. 70 సెకండ్స్ ఆప్షన్స్, 70 సెకండ్స్, 60 సెకండ్స్, బి అయిపోయింది కదా, సి 50 సెకండ్స్, 40 సెకండ్స్, ఓకేనా? ఓకే రైట్. సో సాల్వ్ చేసుకోండి, మీరైతే సాల్వ్ చేయండి వీడియో పోస్ట్ చేసి. రైట్. సో చూడండి నాన్న, డిస్టెన్స్ అయితే వచ్చేసింది, స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ ఎంత? π/2 సార్, π/2 అపాన్ టైం ఎంత ఇచ్చిండు బట్ ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి సార్ 10 ఇచ్చిండు, అవునా కదా? వెరీ గుడ్, షబాష్. సో ఫైనల్లీ సార్ π/20 వచ్చింది స్పీడ్. ఇదేనా స్పీడ్? బేటా ఇదే, ఓకేనా? వెరీ గుడ్, షబాష్. సో ఇప్పుడు